హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను రేపు సండే కదండి, అందుకని నా దగ్గర ఇడ్లీ కారపొడి అయిపోయింది. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది. సరే అని చెప్పేసి ఇడ్లీ కారపొడికి పదార్థాలన్నీ తీసుకున్నాను. ఏమేంటంటే మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత ఇంగువ, కొంచెం చింతపండు తీసుకున్నాను అనమాట. చింతపండు వేయనట్టు ఉండాలి, పులుపు ఎక్కువైతే బాగుండదు. ఓకేనా. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి, ఫస్ట్ పల్లీలు ఎక్కువ టైం కదా వేగుతాయి, అందుకని ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. ఫస్ట్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తాను. వేసిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసేసుకుని, పల్లీలు కొంచెం లేటుగా వేగుతాయని మనం ఫస్ట్ పల్లీలు వేసేసుకుందాం. అంటే 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నాను, ఎందుకంటే రేపు ఒక్క రోజుకే చేస్తున్నాను. ఇప్పుడు కారపొడి కొంచెం ఖాళీ చూసుకుని ఎక్కువ రోజుల కంటే ఒక 10-15 రోజులకి ఒకేసారి చేసేసుకుంటే బాగుంటుంది. రేపు మార్నింగ్కి మాత్రం చేస్తున్నాను. 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నాను, అవి వేసేస్తాను. వేసేసి అవి వేగుతూ ఉన్న తర్వాత 1 బై 1 మిగిలిన పదార్థాలు వేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పేరుకి ఇడ్లీ కారపొడి అని కానీ అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ పల్లి నూనె వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అయితే నేనైతే వేడివేడి అన్నంలో ఈ నెయ్యి నూనెలు కూడా వేసుకోకుండా వట్టిగానే తింటాను. అలాగే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మినప్పప్పు వేసేద్దాం. 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు మినప్పప్పు వేస్తున్నాను. దానిలోకి 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఒక 8 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అన్నమాట. అంటే ఎండుమిర్చి చిన్నగా ఉన్నాయి, అందుకని 8 తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉండడమే కాదు, దీనిలో మనం ఇంగువ వేస్తాం కదా, ఇంగువ వేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట. చాలా అంటే హెల్తీ పరంగా, హెల్త్ వైజ్ ఈ కారపొడి చాలా మంచిది అని నా ఒపీనియను. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఓకే, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ కారపొడి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఓల్డ్ డేస్లో, అంటే మా అమ్మమ్మ గారు రోజుల్లో ఈ కారపొడి ఎప్పుడు ఇంట్లో నిలవ పెట్టుకునేవాళ్ళం. అయితే నేను ఎప్పుడు కూడా ఇలాగా కారపొడి చేసి అట్టే పెడతాను, కానీ నేను రెసిపీ చూపించలేదు ఇప్పటి వరకు. అది గుర్తొచ్చి ఇంకా ఇవాళ ఎలాగో చేస్తున్నాను కదా రేపొద్దున ఇడ్లీల కోసం, సరే రెసిపీలా కూడా ఉంటుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను అన్నమాట. తర్వాత మీరు ఎవరైనా అనుకుంటారేమో, ఈవిడ కట్టిన చీరలే కడుతుంది అనుకుంటారో ఏమో తెలియదు, కానీ నేను మీకు తెలుసు కదా, నాకు కాస్త మంచి చీరలు, పట్టు చీరలు అవి కట్టుకుని వంటలు ఏం చేస్తాం అన్న ఉద్దేశంతో నేను నార్మల్గా ఇంట్లో ఏం కట్టుకుంటే వాటితోనే చేసేస్తాను. అయితే రెసిపీ ఇంపార్టెంట్ కదా, మనకి చేసే రెసిపీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎలా చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇంగువ కూడా వేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆపేసాను, ఎందుకంటే అన్నీ వేగిపోయినాయి. స్టవ్ ఆపేసాను నేను. ఆపేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మొత్తం కారపొడి చేసుకుని మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనిలోనే ఉప్పు కూడా వేసేస్తున్నాను చూడండి. నేనైతే ఈ కారపొడి చాలా ఇష్టంగా తింటాను. మీరు కూడా ఇది నచ్చితే ట్రై చేయండి, ఓకేనా. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి కారపొడి చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను రేపు మార్నింగ్కి సరిపడా మాత్రమే వేసాను. కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎక్కువ చేసి పెట్టుకుంటాను, అంటే 1 వీక్ 10 డేస్ వచ్చేలాగా ఎక్కువ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మాత్రం కొంచెమే రెడీ చేసి పెట్టాను.
ఇప్పుడు మనం జార్లో అన్నీ వేసేసుకుందాం. చల్లారిపోయినాయి అన్నీ కూడా పదార్థాలన్నీ, మనం వేయించిన పదార్థాలన్నీ చల్లగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంగువ, సాల్ట్ అన్నీ వేసేసాము. జనరల్గా ఇంగు వేసినప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోము, వెల్లుల్లిపాయ వేస్తే ఇంగు వేసుకోము కదా. నేను ఈరోజు ఇంగు మాత్రమే వేసాను. చూడండి ఎంత చక్కగా అయ్యిందో. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. నేనైతే రైస్లో కూడా వేసుకుని తింటాను, నాకు అంత ఇష్టం. చక్కగా ఇది నెయ్యి వేసుకుని ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కారపొడి చాలా బాగుంటుంది. ఓకే, నేనైతే ఇలా వేడివేడి అన్నంలో వేసుకుని తినడానికి ఇష్టపడతాను. ఓకేనా, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగుంటే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.